ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసారు, చదివి వినిపిస్తాను చూడండి. ఇక్కడ కృష్ణానది చరిత్రలోనే రెండో అతిపెద్ద ప్రవాహం, దాదాపు 10 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు, ఎంత వరదలోనూ కృష్ణలంక వాసులకు తప్పిన ముప్పు, ఇదిగో జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, రక్షణ గోడ ఇలా కాపాడుతుంది, మీరే చూడండి. నీకేమైనా సిగ్గు అనిపిస్తుంది? అసలు నువ్వు కట్టావు అది, ఆ రిటైనింగ్ వాల్ మీరు కట్టారు. అది ఎప్పుడే మీరు కట్టింది? ఏ సంవత్సరంలో? సిగ్గు లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పూర్తి అయిపోయింది. మీరు వచ్చి క్రెడిట్ దొబ్బేస్తారు, మేము కట్టేసాం, మేమే కాపాడేసాం అని చెప్పేసాను. ఎక్కడికో ఎలా అవసరం లేదు. ఈ పోస్ట్ కింద కామెంట్లు చదివితే క్లియర్గా అర్థమైపోద్ది. ఇగో ఇక్కడ చూడండి, చూపిస్తున్నాయి ఇక్కడ. ఇగో బిడ్డ 2018లోనే సిమెంట్ బస్తాలు సంపాదించిన డబ్బుతో కట్టాడు గోడ, అంటే కౌంటర్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడు కిందన డేట్ కనబడుతుందా? విజయవాడ అప్డేట్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇదిగో November 20, 2018 పోస్ట్ చేసిన వీడియో ఇది కనబడుతుందా క్లియర్గా? ఇది రిటర్నింగ్ వాళ్ళే. ఇది 2018 ముఖ్యమంత్రివా? ఏమైనా సిగ్గు అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డికి అసలు కొంచెమైనా? ఇక ఇంకా కాస్త కిందకి రా. ఇగో 2018 జనవరిలో వచ్చింది, అంటే ఎప్పుడు కట్టారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కూడా A to Z అన్నీ అక్కడే పెడుతున్నారు. నువ్వు ఎక్కడ కట్టావు చెప్పు? కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా, సిగ్గు వదిలేసి ప్రతీది నేనే కట్టాను. నువ్వు కట్టింది లేదు, చచ్చింది లేదు. ఒకసారి కొడాలి నాని ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళు, ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళు, ఒకసారి చూడు. 2019 ఆగస్టులో అనుకుంటా, అప్పుడు కూడా సేమ్ ఇలాగే వర్షాలు పడితే వరద వస్తే ఆ రిటర్నింగ్ వాల్ పైన నించొని వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ అని వేసాడు. అప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చి 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలు నువ్వు కట్టేసావా? ఎక్కడ ఒక తట్ట మట్టి వేయలేదు, ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. 100 మీటర్లు రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు మనం అధికారంలో ఉండి. నువ్వు రిటర్నింగ్ వాళ్ళు కట్టేసామంటే మేము నమ్మాలి. ఇగో చూడు, అమ్మనా బూతులు పెడుతున్నారు కామెంట్లో. అంటే అన్న, నువ్వు ఏదైనా చెప్తే గూగుల్ అట్ట కొడితే ఇట్లా దొరికేద్ది, ఏది వాస్తవం కాదని చెప్పేసి. ఇది కూడా మీ అకౌంట్లో వేసుకోవాలని చెప్పి చూడమాకండి. చాలా చండాలంగా ఉంటుంది. నవ్వుతున్నారు జనాలు ఇప్పటికే. ప్రతి దాంట్లోనే ఇగో నా ముద్ర ఉంది అంటే ఏమనుకుంటుంటే, ఎలాగ బొమ్మలు వేసుకున్నారు కదా అప్పట్లో, జనాలు నమ్మేస్తారులే అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంతే. సిగ్గని పెంచట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరిగినా, ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. మీరేం నిర్మించలా. ఎక్కడ ఒక గోడ కాదు కదా, తట్ట మట్టేలే ఎక్కడ కూడా. పైగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. చూసారా? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తెల్లవారులు అయినా నిద్రపోకుండా సమీక్షలు జరిపి బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ తెల్లవారులు ఆయన అక్కడే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అలా వెళ్ళడం చూసారా? నేను చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ టైం చూడట్లే అలాగా. గతంలో ఉదూ తుఫాన్ అప్పుడు, తిత్లీ తుఫాన్ అప్పుడు అనేక సందర్భాల్లో కూడా ఆయన స్పందించిన తీరు ఇలాగే ఉండేది. ప్రజల కష్టాల్లో ఉంటే ఆయన వెళ్ళి ప్యాలెస్లోనే గట్ట పడుకోవడం మన జగనన్నలాగా. జగన్ అయితే పారిపోతాడు, తుపాకీ దెబ్బకు దొరకడం. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు వరదలు వచ్చినాయి ఎక్కడైనా సరే వెళ్ళి ఒక అరగంట సేపు ఉన్న దాఖలాలు ఉన్నాయా? వరద అంతా తగ్గిపోయిన తర్వాత, అంతా ఖాళీ అయిపోయిన తర్వాత, ఏవి లేనప్పుడు మన హైప్ కోసమనో ప్రచారం కోసం వెళ్ళి అప్పుడు పరామర్శించుతాడు. ఇప్పుడు ఎక్కడ కనబడ్డా బెంగళూరులో పోయాడా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా, వెళ్ళి పరామర్శించవచ్చు కదా, ఏమైపోతే వెళ్తారు. అలా వెళ్తాను కూడా భయమే. మళ్ళీ ఇక్కడ మాత్రం పాఠాలు చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అలాగా, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా. చూసి సిగ్గుపడండి. ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారికి చేయరు ఇలాంటి విపత్తు సమయాల్లో. అంత మళ్ళీ దానికి కూడా పార్టీలు గడివే అనమాట. ఒక ప్రచారం ఏంటంటే అమరావతిని మొత్తం నాశనం అయిపోయింది, ఒక అమరావతిలో మొత్తం వరదే, అదొక విష ప్రచారం. వీళ్ళు 10 మందికి సహాయం చేయరు, చేస్తే చూసి ఓర్చుకోలేరు, 10 మందికి భోజనం పెట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు అనాకాంటీల ద్వారా పెడుతుంటే అది ఓర్చుకోలేరు చూసి. నిజంగా మీరు రాజకీయాల్లో పనిచేయరబ్బా.
వేస్ట్ పార్టీ మూసేసుకొని పోవడం నేను నన్ను అడిగితే కనుక. ఇంత దిక్కుమాలతనం, ఇంత మెట్టతనం మీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండదు. చూసారా ఒకసారి కామెంట్లో చదువుకున్నారు అట్లా ఏమంటున్నారు ఏంటి అనేది, పచ్చి బూతులు తిడుతున్నారు. జనాలకు తెలియదా? విజయవాడ ప్రాంత వాసులకు తెలియదా? మీరు చెప్తేనే కానీ తెలియదా? వాళ్ళకి ఎవరు నిర్మించారు ఏంటనేది వాళ్ళకి తెలియదా? ఎవరి హయాంలో పనులు జరిగినాయని చెప్పి తెలియదా? మరీ అంత విడ్డూరమా, ఎంత దరిద్రమా? చేసింది ఏమీ లేకపోయినా సరే ఆ హయాంలోనే అంబటరాంబాబు వచ్చి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. ఊరికి ఏదో మాట్లాడాలనే పేరుకి మాట్లాడతాడు. కొద్దిగా సిగ్గుపడండి, ఇలాంటి విష ప్రచారాలు చేయమాకండి. జనాలు చూసి 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 ఇంకా ఎలాగో వాగుతూ ఉంటారు పిచ్చోళ్ళలాగా. నిన్న ఒక కొత్త ఏడుపు, పేరు నాని కనవకొని కొడుగుట్లు వేసారని, రాళ్ళు వేసారని, కొట్టారని. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మనోడు నోరు మంచిది కాదాయే, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఎట్ట పడితే అట్ట మాట్లాడుతూ ఉంటాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అందరికీ మనోభావాలు ఉంటాయి, అందరికీ కోపాలు వస్తాయి. ఏదో ఎవరో నాయకుని ఏదో అని ఉంటాడో, వాళ్ళ అభిమానులు ఏదో దాడి చేసుకుంటారో, దానికి కూడా పెద్ద రచ్చే. నేను మీడియాలో అదే రచ్చ. ఇంకేముంది, పేరు నాని చంపేపోయారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా? ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఈ పేరు నాని కానీ, అంబటరాంబాబు కానీ, కొడాల నాని కానీ వాళ్ళ నోటికి వచ్చింది ఎవరిని పడితే అని ఎట్ట పడితే అట్ట మాట్లాడేస్తారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, కాయాల్సినప్పుడు ఇలా కాహేస్తూ ఉంటారు అన్నమాట. దానికి మళ్ళీ మీ భజన, మీరు మళ్ళీ వత్తాసు పాడడం, ఏదో చేసేసిపోయారని చెప్పేసి ఈ పనికిమాల మాటలు మానేయండి. ఈ రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టాము, ప్రజలందరినీ మేమే ఆదుకున్నాము. సిగ్గుపడండి. ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి అలా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడైనా అలాంటి పనులు కార్యక్రమాలు చేశాడా? ఎప్పుడైనా సరే. ఉదాహరణకి కచ్చులూరు బోటు ప్రమాదం, శవాలు కూడా దొరకలే ఎవరికి. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన పాపను కూడా పోలా.